అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తరుణి. తరుణిలో ఇవాళ లక్ష్మీమదన్ గారు అత్తగారు అండ్ కోడళ్ళు మధ్యలో జరిగే చిన్న చిన్న గొడవల కాన్వర్జేషన్స్ని బేస్ చేసుకొని మిమిక్రీ చేశారు. సో ఇంకా లేట్ చేయకుండా ఆ గొడవ ఏంటో వినేద్దాం. రేణుకా ఓ రేణుకా ఏడికి పోయినవే? ఏడికి పోతా నేను? ఏడికైనా ఓనిస్తావా నువ్వు? ఊకే పిలుస్తూనే ఉంటావు. ఏం కావన్నా చెప్పు. తల్లెళ్ళకింత అన్నమేసి పోతివి, గింత షారో గింత సల్లనో ఏదన్నా పోసినావే? ఎట్లా తిని పాడుగావన్నే? ముసల్దాన్ననే కదా నన్ను ఈడ నూకి పెట్టినవు. అంత నీ జాగీరేనాయే, ఏడికి పోదు. పప్పేసిన, కూరేసిన, తొక్కేసిన, అన్నేసే పోయినా, తిన్నావు మంచిగానే. ఆఖరికి షారో సల్లనో గీంత పోయలేదని గిట్లనా? ఈ గుల్గుడు పాడుగాను గుల్గి 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 గుల్లంత అవుతున్నావు. అయ్యో, గట్లా నబడితేవేమే? మీ మామ పోయి గా ఫోటోలో కూసునే. ఆయన ఉంటే నన్న గింత మందలు ఇచ్చేటోడు. తింటావే మంగవ్వ అని గింత జిలేబీ పట్టుకోవచ్చు, గింత చుడువా పట్టుకోవచ్చు, గిన్ని గుడాలు కూడా తెచ్చు. ఇంత కళ్ళు పట్టు తెచ్చుకొని ఇద్దరం బుర్ర బుర్ర తాగుకుంటా గాడ గల్మిట్ల కూసుందుము. అందుకే అంటారు మొగని కాలం మంచిది అని. అబ్బో, ఈ షోకులన్నీ కూడా పడ్డవా? అమ్మో, గల్మిట్ల కూసోని గుడాలు బుక్కుకుంటా అన్ని తాగుకుంటా. అబ్బో, ఇద్దరు బాగానే చేసుకున్నారు. అవ్వో, ఏమో అనుకున్నా, ఎడ్డిదనుకున్నా ముసల్దాన్ని చూసి. నాకేం పడింది? ఊకే షాకిరి షాకిరి షాకిరి. ఏనాడన్నా మేమేనాడన్నా సుఖపడ్డాము? ఇంట్లో పని, నల్ల నీళ్ళు తెచ్చుకున్నాడు, బొల్లు తోముకున్నాడు, బసన్లు, ఇదే సరిపోయింది. ఇంకా తలకకు నీ గూలుగుడు, నీ గూలుగుట్ల మనవాడ. మంచిగానే ముసలోడు ఉండగా మంచిగానే తిరిగినావు, మంచిగానే. ఇంకేంది? అబ్బో, అయ్యో, పొయ్యి పొయ్యి నీతోనంటున్నా ఎగ్గి ముచ్చట అంటంటి. మా ఆయన మంచిగా చూసుకున్నాడు. ఏనాడన్నా పూలు తేకుండా వచ్చిండు అనుకున్నావే? మస్తుగా పూలు తీసుకొని వచ్చు. ఏ గప్పటే మంచిగా ఉండే. ఏంది మూల కూసున్నా? ఓ సినిమా పెట్టే అంటే సినిమా పెట్టవు టీవీలో. నీకు ఇష్టమైందే చూస్తావు. గా పొల్ల నన్న విలువు. ఊకే నీ ఒర్రుడుకు నాకు నెత్తినొస్తుంది. నీ ఒర్రుడు పాడుగాను. నేను అరుతున్నాను. నువ్వు నల్లికుట్ల దాని లెక్క గుయ్యా గుయ్యా అనేది ఎవరు వినరు. నేననేది తెలుస్తుంది నీకు, నేననేది వినబడుతుంది నీకు. అమ్మో, చిన్న ముసలిదాన్ని కాదవ్వు. అగో నీ కొడుకు వచ్చే ఏళ్ళవుతుంది. మళ్ళీ నేనేందో అన్నా అని మా అమ్మతో చూడం పెట్టుకున్నావని నన్ను తిడతాడు. అవ్వో, సప్పుడే కూకుంటా. ఆడ నల్లొచ్చి పడైంది, నీళ్ళ కన్నా పోతా. అవ్వో, నా కొడుకుకు బొగులు పడ్డట్టే చేయబడుతువేమే? అయ్యో, వాడిని బతకనిస్తున్నావా? పెండ్లైన నాటి నుంచి వానికి ఇంత చక్కగా అన్నం పెట్టినవా? ఏం చేసినావు? సాల్తి, నీతోనున్న జవడమే ఎప్పటికీ. వా బుజ్జమ్మ, గిట్ల రావే. గిత సల్లబొట్టు పోయమంటే మీ అమ్మ పంచాంగం చదువుతున్నది. రావే, నువ్వన్నా గిన్ని వట్లు పోసిపో. చల్ల వట్లు పోసిపోతే గీంత తింటా. నైనమ్మ, ఓ నైనమ్మ, పోస్తనే. ఓయ్ అమ్మ, నైనమ్మ, నువ్వు ఊకే ఎందుకంటావే గట్లా? నువ్వు ఊకో. పాపం ముసల్ది ఏమన్నది? గింతంత పెడితే తింటది పంటది. గీంత దానికే గట్ల చేయబడుతుంది.
ఎవరు పెడుతుండ్రు అన్నం? నేను పెట్టకుంటే నువ్వు మంచంలోకి లగట్టి లేచి పెడుతున్నావా? ఎన్ని చేసినా అంటావు నువ్వెన్ని చేసినా అంటావు. నా తోలొలిసి చెప్పులు చేసినా కూడా నీకు ఏం చేసినా అనిపించదు. కానీ నా రాత గిట్లా పాడైంది. ఏంటికి గీంటికి పడుతున్నా ఏమో ముసల్దాని కింద. అవ్వో వెనకేసుకుంటందుకు మన్మరాలు వచ్చింది అవ్వా. అయ్యో అందరిని నీ దిక్కు మలుసుకున్నావు, అందరిని నీ దిక్కు మలుపుకున్నావు. నాకెవరున్నారు ఈడ గతిగా? ఎవ్వరు నీ కొడుకు నీ దిక్కే, మన్మరాలు నీ దిక్కే, అందరు నీ దిక్కే. చూసిన వాళ్ళంతా అయ్యో ముసలిది పాపం అంటారు. నువ్వు చేసేది ఎవరికన్నా కనబడుతున్నది? ఏమో తీయే, పెండ్లైన దినాలల్లా నాకు తెలియక ఏదో అన్న తీయే. అది కూడా వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని నిన్ను బాగా బాధ పెట్టిన. అయితే వాయి తీయగవన్నీ యాది పెట్టుకోకు. నేను తప్పైందని ఎట్లా చెప్పాలి? పెద్ద మనిషిని అయినా కదనే. అయినా సరే చెప్తున్నా. గానాడు నేను అన్నయ్య అన్నీ తప్పే. మంది మాటలు పట్టుకోవద్దని మీ మామ మస్తుగా చెప్తుండేనే. నేనే వయసు మీద ఉండే వరకు ఆగక గట్ల చేసిన. నా కొడుకు నాకు కాకుండా అవుతాడని గట్ల చేసిన. ఇప్పుడు బుక్కెడు గంజి పోసినా నువ్వే, నా కట్టెను గారబెట్టినా నువ్వే. ఇంత దానికి జర ఊకోరాదే? అయ్యో అత్త, నువ్వు గట్లా అనకు, నాకు మస్తు బాధ అవుతుంది. అయితే మందంటారా తీయత్త నన్ను? నువ్వు కాకుంటే ఎవరంటారు? మా అత్తవే కదా అంటే ఇది. అయితవా నేను చల్లబోయేనా అన్నీ పోస్తా. అయ్యో చల్లెందుకు పోసుకుంటావు? ఇంత పెరుగు పోస్తా, రాత్రి తోడేసింది కమ్మగా ఉన్నది, ఇంత పోసుకొని తినత్తా. ఏ మనం ఒకటే, మంది చెప్పిన మాటలు పట్టుకోవద్దు. నాకు కూడా మస్తు చెప్పిండ్రు మీ అత్తయ్య గయ్యాల్ది అని చెప్పిండ్రు. కానీ నేను వాళ్ళ మాటలు పట్టుకోకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు మంచిగానే ఉన్నా. ఇక గీ నడమ నాకు కూడా కోపం వస్తుంది. సరే తీ అత్త, ఇక అవన్నీ విడిచిపెట్టి మంచిగా ఉందాం. నువ్వెంత మంచిదానివే రేణుక. దా గిట్లరా నా దగ్గర కూసో, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా రా బిడ్డ, కూసో. ఇగో గిట్ల వాటు, గీ కొంగు ముడి తీయరాదు. ఇప్పు, గమ్ముడిప్పు. ఇప్పినవా? గన్లా 200 రూపాయలున్నాయి, తీసుకుపోయి ఏదన్నా కొనుక్కో. రేణుక, నా దగ్గర గింతకన్నా ఏం లేవే. అయ్యో అత్త వద్దు, గీ పైసలు నాకెందుకు అత్త? మంచిగా మనం ప్రేమగా ఉందాము గదే మస్తు. వద్దు తీ అత్త, ఉంచుకో, నీకే ఏమైనా కొనిస్తుంది. నువ్వే ఏమైనా కొనుక్కుందు కానీ. ఇక పెరుగు వస్తున్నా, తిని ఇక వండుకో. మంచిదత్త, నీళ్ళు పట్టుకొస్తా నేను, నల్ల బంద్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.